నమస్తే. నకిలీ జన్మ. రచన శ్రీరాజ్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ ఎలా ఉంటుంది అంటే, రమేషు రాజీ చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నప్పుడు రాజీ బావిలో పడి చనిపోతుంది. దాంతో అతడు మెంటల్గా అప్సెట్ అవుతాడు. దెయ్యమని భూత వైద్యులకు కూడా చూపిస్తారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ని కలుస్తారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ కథలోకి వెళ్ళి తెలుసుకోండి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రివాల్వింగ్ చైర్లో అటు నుంచి అటు తిరుగుతూ సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హర్నాథ్. ఇంతలో కాలింగ్ బజార్ మోగింది. తన ఆలోచనలకు స్వస్తి చెప్పి యస్ కమిన్ అన్నాడు, చేతిలోని సిగరెట్టును ఆస్ట్రేలో పడేస్తూ. స్ప్రింగ్ డోర్స్ నెట్టుకుని ఒక నడివయస్కుడు, అతని వెనకాలే ఒక ఆడమనిషి వచ్చారు లోపలికి. నడివయస్కుడు లోపలికి వస్తూనే ప్రొఫెసర్ హర్నాథ్కి నమస్కరించాడు. ఆయన ప్రతి నమస్కారం చేసి వారికి కుర్చీలు చూపించాడు. వాళ్ల వంక పరీక్షగా చూశాడు ప్రొఫెసర్ హర్నాథ్. వాళ్ళిద్దరి ముఖాలలో విచారం దోబూజులాడుతోంది. చెప్పండి, నా నుంచి మీకు ఏం సహాయం కావాలి? నడివయస్కుడు కళ్ళజోడు సవరించుకొని చెప్పసాగాడు. నా పేరు గోపాలరావు. ఈమె నా భార్య సుశీల. మాది కొండపల్లి. మాకు ఒక్కడే కొడుకున్నాడు, పేరు రమేష్. ఇప్పుడు నేను చెప్పబోయేది నా కొడుకు రమేష్ గురించి అని ఒక్క క్షణం ఆగాడు గోపాలరావు. మావాడికి చిన్నప్పుడే, అంటే 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనుండే రాజీ అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది. ఆ పిల్లకి అప్పుడు 6 ఏళ్ల వయసు ఉండేది. రోజు ఇద్దరు కలిసి బడికి పోయేవారు, తిరిగి ఇద్దరు కలిసి వచ్చేవారు. ఆ వయసులోనే వారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారే కాదు. 24 గంటలు ఏదో ఒకటి చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి. అంటే ఆడుకోవడమో చదువుకోవడమో ఇటువంటివి. చెప్పడం ఆపి, మొదటి నుంచి చెప్తే మీకు కేసు బాగా అర్థమవుతుందని ఇదంతా నేను చెప్తున్నాను అన్నాడు గోపాలరావు. పర్వాలేదు చెప్పండి అన్నాడు. అన్ని వివరాలు తెలిస్తే కదా మాకు సులువుగా ఉంటుంది అన్నాడు ప్రొఫెసర్ హర్నాథ్. తిరిగి చెప్పసాగాడు గోపాలరావు. ఒకరోజు ఇద్దరు మామూలుగానే బడికెళ్ళారు. ఇంటర్వెల్లో మంచినీళ్లు తాగుదామని బడిలో ఉన్న ఆవరణలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళారు. మావాడు నీళ్లు తోడుతాను అంటే, వద్దు, రోజు నువ్వే తోడుతున్నావు, ఈరోజు నేను తోడుతాను అని చెప్పి రాజీయే నీళ్లు తోడడానికి సిద్ధమైంది. ఆ బావికి గిలకలేదు, ఒంగుని తోడాలి. రాజీ నీళ్లు తోడసాగింది. బకెట్టు బరువు ఎక్కువై నీళ్లు తోడలేక చేతిలోని తాడును జార విడిచింది. ఆ జారుతున్న తాడుతో పాటు ఆ విసురుకి తాను కూడా వెళ్ళి బావిలో పడింది. రాజీ బావిలో పడగానే పిల్లలందరూ పెద్దగా కేకలు పెడుతూ వచ్చి వాళ్ళ టీచర్కి చెప్పారు. ఆ టీచర్ చాలా ముసలాయన, ఈత కూడా రాదు. బడి పక్క ఉన్న ఇళ్లలోని మనుషులను పిలిపించి బావిలోకి దింపి రాజీని బయటికి తీశారు. కానీ ఆ చిన్నారి ప్రాణం అప్పటికే ఈ లోకాన్ని వదిలిపోయింది. ఆ రోజు నుంచి మా వాడికి బాగా దిగులు పట్టుకుంది. రాజీ శాశ్వతంగా దూరమైందని తెలిసిన తర్వాత అన్నం కూడా తినడం మానేశాడు. ఆ రోజు నుంచి బడికి వెళ్ళడం కూడా మానేసి దిగులుతో మంచమెక్కాడు. చాలామంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళాం, కానీ వాడికి జబ్బు నయం కాలేదు. కాలమే వాడిని బాగు చెయ్యాలి అని ఇంటికి తీసుకొచ్చేసాం. ఆ తర్వాత 1 సంవత్సరం అలాగే ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడేవాడే కాదు. అన్నం కూడా తనకిష్టం వచ్చినప్పుడే తినేవాడు. అటు తర్వాత రాజీని పూర్తిగా మర్చిపోయాడు. పైకి మాత్రం బాగానే ఉన్నట్టు ఉండేవాడు. మళ్ళీ బడికెళ్ళడం, చదువుకోవడం అన్నీ సక్రమంగానే జరుగుతూ ఉండసాగాయి. అయితే సరిగ్గా రాజీ చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు హఠాత్తుగా, నాన్న, నాకు రాజీ కనిపించింది అన్నాడు. ఆ మాటకు నేను చాలా విస్తుపోయాను. అదేమిట్రా, రాజీ చచ్చిపోయి 10 సంవత్సరాల పైనే అయ్యుంటే ఇప్పుడు నీకు రాజీ కనిపించడం ఏమిటి? ఏదన్నా కలగలనావేమో అన్నాను నేను. కల కాదు నాన్న, నిజంగా నాకు రాజీ కనపడింది, నాతో మాట్లాడింది కూడా. నాన్న, రాజీ కూడా ఇప్పుడు నాలాగే పెద్దదైంది, అది కూడా ఇప్పుడు ఓణీలు వేసుకుంటోంది అన్నాడు వాడు సిగ్గు సంతోషం మిళితం చేసి. వాడికి ఏమని చెప్పాలో నాకు అర్థం కాలేదు. వాడు భ్రమపడుతున్నాడేమో అని అనుకున్నాను. ఒకరోజున వాడు తన గదిలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడేది ఎవరితోనో కాదు, రాజీతోనే. నేను వాడి గదిలోకి తెంగి చూశాను.
ఆశ్చర్యంగా. కానీ అక్కడ నాకెవరూ కనపడలేదు. వాడు రాజీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వాడికి కనపడుతున్న రాజీ నాకెందుకు కనిపించడం లేదు? నాకు వెంటనే ఒక అనుమానం వచ్చింది. రాజీకి ఇంకా మా వాడి మీద ప్రేమ నశించకుండా ఉండి దెయ్యంగా మారి వాడితో మాట్లాడుతోందేమోనని. ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి సైకాలజిస్టులకు దెయ్యం అంటే నమ్మకం ఉండదు అని అనుకుంటున్నాను. కానీ నాకు కూడా దెయ్యం ఉంది లేదు అని రూఢీగా తెలియదు. ఎటూ తేల్చుకోలేక చివరకు ఆ విధంగా అనుకున్నాను అన్నాడు గోపాలరావు మధ్యలో చెప్పడం ఆపి. దానికేం కానీలేండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు చెప్పేది చెప్పండి అన్నాడు హర్నాథ్. రాజీ దయ్యంగా మారిందనుకుని ఒక భూత వైద్యుడిని పిలిపించి సంప్రదించాను. అతను ఏవో కొన్ని మంత్రాలు చదివి కాస్త హంగామా చేసి చివరికి రాజీ దయ్యంగా మారిందని, ఇప్పుడు యుక్త వయసులో ఉన్న దయ్యానికి కామం ఎక్కువగా ఉంటుందని, ఆ దెయ్యం ఇప్పుడు మీ వాడితో సంభోగించాలని అనుకుంటోందని, అలా దెయ్యంతో సంభోగం జరిపితే మీ రమేష్ 1 సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకడని, అందుకని ఏం మాత్రం ఆలస్యం చేయకుండా భూత వైద్యం మొదలు పెడితే మీ వాడిని ఆ దెయ్యం వదిలిపోతుందని చెప్పాడు ఆ భూత వైద్యుడు. అతడు చెప్పింది విని మాకు చాలా భయం వేసింది. రాజు దెయ్యాన్ని పోగొడతానని చెప్పి మా చేత కొన్ని వేలు ఖర్చు పెట్టించాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టించినా మావాడు మాత్రం రాజీతో మాట్లాడడం మానలేదు. చివరకు మాకు ఆ భూత వైద్యుడి మీద అపనమ్మకం ఏర్పడి అతని వైద్యాన్ని మాన్పించాం. అటు తర్వాత చాలామంది దగ్గరికి తీసుకెళ్ళాం. ఎంతమందికి చూపించినా ఏం చేసినా వాడు మటుకు రాజీతో మాట్లాడడం మానలేదు. ఈ నెల రోజుల్లో వాడు సగం తగ్గిపోయాడు. ఇక ప్రతిరోజు ఇలాగే ఉంటే ఇక మాకు వాడు దక్కడు అని అనిపిస్తోంది. అటువంటి సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు విజయవాడ నుంచి వచ్చాడు. నా స్నేహితుడికి సంగతంతా వివరించాను. అంతా విన్న తర్వాత మీ గురించి చెప్పాడు. మీ దగ్గరకు వస్తే రమేష్ బాగుపడతాడు అని చెప్పాడు. నా స్నేహితుడు ఈ మాట చెప్పగానే నేను బయలుదేరి వచ్చాను. మా వాడిని గురించిన యథార్థం మొత్తం మీకు చెప్పాను. ఎంత డబ్బు ఖర్చైనా సరే మీరు మళ్ళీ నా కొడుకుని మనిషిని చెయ్యాలి. ఆ భారం అంతా మీ మీదనే పెడుతున్నాను అన్నాడు గోపాలరావు జీరబోయిన గొంతుతో. మీరేం బాధపడకండి, ఈ కేసు బాగా స్టడీ చేసి మీ వాడికి తప్పక నయం చేస్తాను. ఆ బాధ్యత నాది. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. సరిగ్గా వారం రోజుల తర్వాత నేను మీ ఇంటికి వస్తాను. వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. కానీ ఒక్క మాట, నేను సైక్రియాటిస్టునని, నేను మీ వాడి గురించి అక్కడికి వచ్చాననే తెలియకూడదు. ఒక చుట్టంలాగానో లేకపోతే ఒక ఫ్రెండ్ లాగానో నన్ను మీ వాడికి పరిచయం చేయండి అన్నాడు హర్నాథ్. అలాగేనండి, మీరెంత త్వరగా వస్తే మాకంత త్వరగా రిలీఫ్ వస్తుంది అని కుర్చీలోంచి లేచాడు గోపాలరావు. అతడి భార్య కూడా లేచి నమస్కరించింది. ప్రొఫెసర్ హర్నాథ్ దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. గోపాలరావు దంపతులు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన కొన్ని పుస్తకాలు తీసి తిరగవేయసాగాడు ప్రొఫెసర్ హర్నాథ్. అంతలో అతని అసిస్టెంట్ కుమార్ వచ్చాడు. ఏం బాస్, ఏమిటి విశేషం? ఏదన్నా కేసు స్టడీ చేస్తున్నారా అడిగాడు కుమార్ కుర్చీలో కూర్చుంటూ. అప్పటిదాకా చదువుతున్న పుస్తకం మానేసి కుమార్ వంక చూసి, అవును, ఇందాకనే ఒక క్లయింట్ వచ్చి వెళ్ళాడు. అతను చెప్పిందంతా రికార్డ్ చేశాను. విని నీ అభిప్రాయం చెప్పు అని పక్కనే ఉన్న టేప్ రికార్డర్ను ఆన్ చేశాడు హర్నాథ్. టేప్ రికార్డర్లోంచి వస్తున్న మాటలు పూర్తిగా విని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు కుమార్. బాస్, నాకు ఒక చిన్న అనుమానం. ఏమిటది? ఏం లేదు, రమేష్కి చిన్నప్పటి నుంచి దెయ్యాలు అంటే నమ్మకం ఏమన్నా ఉందా అని అడిగాడు కుమార్. ఎందుకు ప్రశ్నించాడు హర్నాథ్. అతడికి చిన్నప్పటి నుంచే చనిపోయిన వాళ్ళు దయ్యాలు అయిపోతారని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు విని దయ్యాలున్నాయని భ్రమపడి అతని రాజీ కూడా చనిపోయి దయ్యంగా మారి అతడితో పాటే పెరుగుతుందేమోనని ఊహించుకుంటూ ఉండాలి. అదే నిజమైతే ముందు అతడికి దెయ్యాలు లేవని, అదంతా మానవులు ఏర్పరచుకున్న భ్రమ అని అతడికి తెలియచేయాలి. మనం గనక దెయ్యాలు లేవని నిరూపిస్తే అతడు బాగుపడినట్లే అన్నాడు కుమార్. ప్రొఫెసర్ హర్నాథ్ చిన్నగా నవ్వి, నువ్వు ఊహించినట్టు అతడికి నిజంగా దెయ్యాలంటే నమ్మకం ఉండి రాజీ దెయ్యం తనతో పాటే ఎదుగుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటే నువ్వు చెప్పినట్టే అతనికి దెయ్యాలు లేవని మనం నిరూపిస్తే అతడు బాగుపడచ్చు. కానీ ఆ తర్వాత అతడు నిజంగా పిచ్చివాడైపోతాడు.
ఇప్పుడు ఏదో కొద్దిగా భ్రమలో పడి బ్రతుకుతున్నాడు. ఇక మనం భ్రమ కూడా పోగొట్టినట్లయితే ఆ తర్వాత అతడు చావకుండా బ్రతకకుండా రోజు రాజీ గురించి ఆలోచిస్తూ ఆమెను గుర్తు చేసుకుంటూ నరకం అనుభవిస్తాడు. ఈ విధంగా ట్రీట్మెంట్ ఇద్దామని ముందు నేను కూడా అనుకున్నాను. కానీ చివరిలో అతని జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్రీట్మెంట్ వదిలేశాను. దీనిని గురించి ఇందాకటి నుంచే ఆలోచించి రమేష్ని వేరే పద్ధతిలో ట్రీట్ చెయ్యదలుచుకున్నాను అన్నాడు ప్రొఫెసర్ హర్నాథ్. ఆ ట్రీట్మెంట్ ఏదో నేను కూడా తెలుసుకోవచ్చా అడిగాడు కుమార్ నవ్వుతూ. దానిని గురించి మొత్తం ఐడియా తీసుకున్న తర్వాత చెప్తాను. పద ముందు భోంచేద్దామని కుర్చీలోంచి లేచారు ఇద్దరు. ఉదయం 9 గంటల సమయం. గోపాలరావు వరండాలో కూర్చుని హర్నాథ్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2 రోజుల క్రితమే హర్నాథ్ నుంచి ఉత్తరం వచ్చింది. దానిలో హర్నాథ్ వ్రాసిన ప్రకారం తను అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆదివారం ఉదయం 9 గంటల కల్లా వస్తానని రాశాడు. ఈరోజే ఆదివారం. గడియారం వంక చూసుకున్నాడు. 9 అవడానికి ఇంకా 5 నిమిషాలు వ్యవధి ఉంది. గోపాలరావు కొడుకు రమేష్ అంతకుముందే బయటికెళ్ళాడు. అతడు మళ్ళీ తిరిగొచ్చేసరికి 1 గంట పడుతుంది. గోపాలరావు మనసు గజిబిజిగా తయారైంది. అంతలో గేట్ దగ్గర కారు హారన్ వినిపించింది. టాక్సీ ఒకటి లోపలికి వస్తోంది. గోపాలరావు ఆలోచనలకు స్వస్తి చెప్పి కారులోంచి దిగుతున్న ప్రొఫెసర్ హర్నాథ్కి ఎదురెళ్ళాడు. రండి, సరిగ్గా ఉత్తరంలో రాసిన ప్రకారం వచ్చేశారు. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు గోపాలరావు. చిరునవ్వుతో కారులోంచి దిగి గోపాలరావు వెంట నడిచాడు. గోపాలరావు నౌకరు డిక్కీలోని సామాన్లు తీసుకుని మేడపైకి వెళ్ళాడు. మీకు మేడ మీద రమేష్ గది పక్కనే ఉన్న గది కేటాయించాను అని చెప్పి హర్నాథ్ని ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. సామానంతా ఒక పక్కన పెట్టి వెళ్ళిపోయాడు నౌకర్. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండండి, నేను కిందకెళ్ళి కాఫీ అది పంపిస్తాను అని బయటకు వచ్చేశాడు గోపాలరావు. ప్రొఫెసర్ హర్నాథ్ ఒకసారి గదంతా పరికించి తృప్తిగా నిట్టూర్చి బెడ్డింగ్ ఓపెన్ చేసి బట్టలు మార్చుకోవడానికి ఉపక్రమించాడు. నౌకర్ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అంతలో ప్రక్క గదిలోంచి మాటలు వినపడసాగాయి. సారీ రాజీ, లేట్ అయింది. అసలు నేను తొందరగానే వద్దామనుకున్నాను, కానీ వస్తుంటే దారిలో నా ఫ్రెండ్ ఒకడు తగిలాడు. వాడిని వదిలించుకొని వచ్చేటప్పటికి ఈ సమయం అయింది. అన్నట్టు నీకు తెలుసా, ఈరోజు మా ప్రొఫెసర్ బాబాయ్ ఫారెన్ నుంచి వస్తున్నాడట. ఆయన గురించి నీకు తెలియదు కదూ? నిన్నటిదాకా నాకు కూడా తెలియదు. నిన్ననే నాకు కూడా నాన్నగారు చెప్పారు. మా ప్రొఫెసర్ బాబాయ్ చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి మద్రాసు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ స్థిరపడి అక్కడ బాగా చదువుకొని అక్కడి నుంచి ఫారెన్ వెళ్ళి అక్కడ ఏవో పరిశోధనలు జరిపి బాగా పేరు తెచ్చుకున్నారట. ఈ మధ్య కొత్తగా ఒక పరిశోధన మొదలుపెట్టారట. ఏంటంటే చచ్చిపోయిన వారి మీద పరిశోధనలు జరుపుతున్నారట. ఆయన రాగానే నీ గురించి చెప్పి నిన్ను కూడా నాలాగే అందరికీ కనిపించేటట్టు చేయమని చెప్తానే. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని కొన్ని రోజులు హాయిగా హనీమూన్కి వెళ్ళి సరదాగా గడిపొద్దామే. అప్పుడు ఇక మనల్ని ఎవ్వరు ఏమి అనరు. అప్పుడు ఎవరన్నా నాకు పిచ్చి అని అన్నారంటే చంపి పారేస్తాను. నిజం రాజీ, మా ప్రొఫెసర్ బాబాయ్ చాలా గొప్పవాడని మా నాన్నగారు చెప్పారు. నా మాట అబద్ధమైతే మా బాబాయ్ వచ్చిన తర్వాత చూపిస్తానే, అప్పుడైనా నమ్ముతావు. కాసేపు నిశ్శబ్దం. రమేష్ మాట్లాడే తీరుని బట్టి అతని పరిస్థితిని ఊహించుకోసాగాడు హర్నాథ్. మళ్ళీ మాటలు వినిపించాయి. రాజీ, నువ్వు భోజనం చేసావా? ఇంకా భోజనం చేయలేదా? ఎందుకు ఇంతసేపు ఉంటావు అన్నం తినకుండా? ఏంటి, నా కోసం కూర్చున్నావా? మతి లేకపోతే సరి. బయటికి వెళ్ళిన మగాళ్ళు ఎప్పుడొస్తారో వాళ్ళకే తెలియదు. ఇలాగింకెప్పుడు చేయొద్దే, తెలిసిందా? ఇక నుంచి సరిగ్గా 10 గంటలు అయ్యేసరికి నువ్వు అన్నం తినేసేయాలి. లేకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. ఉండు, అమ్మని పిలిచి అన్నం ఇక్కడికే తెమ్మని చెప్తానే అని గది బయటకు వచ్చి, అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి రోజు 10 గంటలు అయ్యేసరికల్లా రాజీకి అన్నం పెట్టాలని? చీచి, ఒక్కళ్ళకు మతి లేదు. పెద్దవాళ్ళు అయ్యారు, ఎందుకు ఆ మాత్రం తెలుసుకోనక్కర్లేదా? మీకు తెలియకపోతే ఓ పక్క నుంచి నేను చెప్తున్నాను కదా. పెద్దగా ఇల్లు ఎగిరిపోయేలాగా అరుస్తున్నాడు రమేష్. కిటికీ ఉన్న కర్టెన్ తొలగించి బయట వరండాలో చూశాడు హర్నాథ్. రమేష్ తల్లి అన్నం కంచంతో రమేష్ గదిలోకి వెళ్తోంది. అక్కడ పెట్టేళ్ళు, మళ్ళీ నేను పిలిచిన తర్వాత రా.
వినిపించింది రమేష్ గొంతు. రాజీ, దా, ఇవాళ నేను ముద్దలు చేసి పెడతానే, బ్రతిమలాడినట్టు మాట్లాడుతున్నాడు రమేష్. ఇక తను పరోక్షంగా రమేష్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే కుదరదు. అతని చర్యలను స్వయంగా గమనించాలని తలచి కళ్ళజోడు ఒకసారి సవరించుకొని తలుపు తెరుచుకొని బయటకొచ్చాడు ప్రొఫెసర్ హర్నాథ్. అప్పుడే గోపాలరావు గారు మేడ మీదకు రావడం చూసి అక్కడే నిలబడ్డాడు హర్నాథ్. గోపాలరావు హర్నాథ్ దగ్గరగా వచ్చి, ఇప్పటిదాకా జరిగిన తతంగం అంతా విన్నారుగా, రండి అబ్బాయికి పరిచయం చేస్తాను అని రమేష్ గదిలోకి దారితీశాడు. బాబు రమేష్, పిలిచారు గోపాలరావు గారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా నన్ను పలకరించొద్దు, నా రాజీకి నేను అన్నం తినిపిస్తున్నాను అన్నాడు రమేష్ వెనక్కి తిరిగి చూడకుండా. కంచంలోని అన్నం మెతుకులు చెల్లా చెదురుగా నేల మీద పడున్నాయి. రమేష్ చేతిలో చిన్న ముద్ద ఉంది. ఆ చేతిని శూన్యంలోకి ఎత్తిపెట్టి, అయిపోయిందిలే, ఈ ఒక్క ముద్ద తిను, తర్వాత చేయి గడిగేస్తానే అంటూ అన్నం ముద్దను అలాగే శూన్యంలోకి వదిలేశాడు. ఆగు, అప్పుడే లేస్తావేంటి, చెయ్యి మూతి కడుగుతానుండు అని ఎడం చేత్తో నీళ్లు గ్లాస్ పట్టుకొని కుడి చేతిలో నీళ్లు వంపుకొని ఆ చేతిని శూన్యంలోకి ఆడించసాగాడు. ఇక వెళ్ళి పడుకో, నా కోసం నాన్నగారు వచ్చారు, ఆయనతో మాట్లాడిన తర్వాత నేను కూడా వస్తాను అని తనకు కనపడుతున్న రాజీకి చెప్పి తను కూర్చున్న వైపు నుంచి లేచి గోపాలరావు గారి వైపు తిరిగాడు. నాన్న, ఎవరైనా అడిగాడు తండ్రిని ఆయన పక్కనున్న హర్నాథ్ని చూస్తూ. మొన్న చెప్పాను కదా బాబు, మీ బాబాయ్ ఫారిన్ నుంచి వస్తున్నాడని. ఆయనే ఈయన చెప్పారు గోపాలరావు గారు. ఓహో, మీరేనా ప్రొఫెసర్ బాబాయ్ అని నమస్కరించాడు రమేష్. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు గోపాలరావు హర్నాథ్ చేసిన సైగను అందుకొని. రమేష్ కదూ నీ పేరు అని అడిగాడు హర్నాథ్. అవునండి, నేను చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్ల అన్నయ్య వాళ్ళ సంగతులు ఏమీ తెలుసుకోవడానికి వీల్లేకపోయింది. మొన్న పేపర్లో నా ఫోటో పడినప్పుడు ఆ ఉత్తరం అన్నయ్య గుర్తుపట్టి, అంటే మీ నాన్న నాకు ఉత్తరం రాశాడు. చూసేదాకా మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు. మీ నాన్న రాసిన ఉత్తరం చూడగానే ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ చూడాలి అని అనిపించింది. వెంటనే బయలుదేరి వచ్చాను. అది సరే, ఇంతకుముందు నువ్వు ఎవరితోనో మాట్లాడుతూ అన్నం తినిపిస్తున్నావు, ఎవరికి అని అడిగాడు హర్నాథ్. మీకు తెలియదు కదూ, నేను మాట్లాడుతున్నది నా రాజీతో. రాజీనా? ఎక్కడుంది? నాకు కనిపించడం లేదేంటి? ఆశ్చర్యాన్ని నటిస్తూ అడిగాడు హర్నాథ్. నా రాజీ అందరికీ కనపడదండి, నా ఒక్కడికి తప్ప. ఏ, నీ రాజీ దేవత ఏంటి అందరికీ కనిపించకపోవడానికి? అవును, నా రాజీ చిన్నప్పుడే చనిపోయి దేవతగా మారిపోయింది. ఒకసారి పెద్దగా నవ్వాడు ప్రొఫెసర్ హర్నాథ్. ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు రమేష్ అర్థం కాక. చచ్చిపోయిన వాళ్ళు దేవతలు అవుతారని ఎవరు చెప్పారు నీకు? బ్రతికి ఉన్నప్పుడు మంచి పనులు చేసిన వాళ్ళు దేవతలుగాను, చెడ్డ పనులు చేసిన వాళ్ళు దెయ్యాలుగాను మారుతారని చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు అన్నాడు హర్నాథ్ వంక చూస్తూ. రమేష్, శుద్ధ అబద్ధం. చచ్చిపోయిన వాళ్ళు దేవతలుగాను దెయ్యాలుగాను మారిపోతే ఈ భూమి మీద ఎక్కడ చూసినా దెయ్యాలు దేవతలే కనిపిస్తారు హేళనగా అన్నాడు హర్నాథ్. మరి మా మాస్టర్ మాకెందుకు అలా చెప్పారు? అయితే ఆయనకి ఇంకెవరో చెప్పుంటారు అలాగే, అది మీకు చెప్పుంటాడు అంతే. బాబాయ్, మరి చచ్చిపోయిన వాళ్ళంతా ఏమవుతారు అనుమానంగా అడిగాడు రమేష్ హర్నాథ్ వంక చూస్తూ. చెప్పమంటావా? మరి చెప్తే నా మాట నమ్ముతావా? చెప్పండి, మీ మాట నేను నమ్ముతాను. చచ్చిపోయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఇంకో చోట ఎక్కడైనా పుడతారు. అంటే మనిషిగా పుడతారని కాదు, కొంతమంది మనిషిగా పుడతారు, కొంతమంది జంతువులుగాను, మరికొంతమంది పక్షులుగాను పుడతారు చెప్పాడు హర్నాథ్ రమేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ. కాసేపు మౌనం వహించాడు రమేష్ ఏదో ఆలోచిస్తూ. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత, బాబాయ్, మరి నా రాజీ చనిపోయినా కూడా నాకు కనిపిస్తోందిగా, దాన్ని ఏమంటారు? అది నీ భ్రమ అంటాను. చచ్చిపోయిన తర్వాత కూడా నీ రాజీ మీద నీకు ప్రేమ నశించక నువ్వు ఏదో ఊహించుకుంటూ భ్రమలో పడి నా రాజీ నాకు కనిపిస్తోంది అని పిచ్చివాడిలాగా తయారవుతున్నావు. అప్పటిదాకా లోకులందరూ రమేష్ని పిచ్చివాడంటే కోపగించుకునేవాడు. కానీ ఈ రోజున రమేష్కి అనుమానం రాసాగింది.
నిజంగా నేను పిచ్చివాడినేమో అనుకున్నాడు మనసులో. బాబాయ్, మీరు ఫారెన్లో చనిపోయిన వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నారని నాన్న చెప్పారు నాకు. అసలు మీరు చనిపోయిన వాళ్ళ మీద రీసెర్చ్ ఎందుకు చేస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? అర్థం కాక అడిగాడు రమేష్. అది నీకు చెప్పినా అర్థం కాదు. అయినా నీకు దాంతో పని ఏంటి? అది కాదు బాబాయ్, మీరు నా రాజీ మీద కూడా రీసెర్చ్ చేసి చనిపోయిన నా రాజీ మళ్ళీ ఎక్కడ పుట్టిందో చెప్తే వెళ్ళి తెచ్చుకుంటాను. చూడు రమేష్, నీ రాజీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగా పుడుతుందని గ్యారంటీ లేదు. ఒకవేళ నీ రాజు ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి అని అనుకో, నా రీసెర్చ్లో నీ రాజు ఏ జంతువుగానో ఏ పక్షిగానో పుట్టి ఉంటే నువ్వు ఇంకా బాధపడతావు. మనిషిగా పుట్టి ఉంటే అది నీ అదృష్టం. అయినా నా కర్తవ్యం నేను చేస్తాను. నీ అదృష్టం బాగుండి నా శ్రమ ఫలించి చచ్చిపోయిన నీ రాజీ ఈ జన్మలో కూడా మనిషిగా పుట్టి అందులో ఆడపిల్లగా పుట్టుంటే నిజంగా నువ్వు నేను అదృష్టవంతులమే. నీ తృప్తి కోసం రేపు రాత్రికి రాజీ ఆత్మను నా అధీనంలోకి తెచ్చుకొని రాజీ ఆత్మతో మాట్లాడి రాజీ ఎక్కడ పుట్టిందో ఏమిటో వివరాలన్నీ తెలుసుకొని ఎల్లుండి నీకు చెప్తాను. అందాక నువ్వు ఎలాంటి గొడవ చేయకుండా బుద్ధిగా ఉంటానని మాట ఇస్తే తప్ప నేను ఈ పనికి పూనుకోను అన్నాడు హర్నాథ్ రమేష్ ముఖ కవళికలు పరీక్షగా చూస్తూ. ఒక్క నిమిషం శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు. సరే బాబాయ్, నేను ఎటువంటి గొడవ చేయకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు మటుకు నా రాజీ ఈ జన్మలో ఎక్కడ పుట్టిందో ఏ విధంగా పుట్టిందో తెలుసుకొని 10 రోజుల్లోపు రాజీ ఏ రూపంలో పుట్టినా నా దగ్గరకు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చింది నా రాజీయే అని రుజువు చేయాలి అన్నాడు రమేష్. సరే, నువ్వు చెప్పినట్టే 10 రోజుల్లోపు నీ రాజీని ఏ రూపంలో ఉన్నా నేను తీసుకొస్తాను. కానీ కొన్ని సందేహాలున్నాయి. నేను అడిగిన వాటికి నువ్వు సరిగ్గా జవాబులు చెప్పాలి అన్నాడు హర్నాథ్. అలాగే అని తల ఊపాడు రమేష్. నీ రాజు ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు చచ్చిపోయింది? ఒక్క క్షణం ఆలోచించి 6 సంవత్సరాల వయసు అప్పుడు అన్నాడు. అంటే ఇప్పటికి ఎన్నేళ్లయింది చచ్చిపోయి? నాకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. అంటే రాజు చచ్చిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలు అన్నాడు రమేష్. ఇకపోతే నీ రాజుని గురించి కొన్ని వివరాలు. అంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఆమె అలవాట్లు కొన్ని చెప్పు అన్నాడు హర్నాథ్ జేబులోంచి డైరీ తీస్తూ. రమేష్ తనకు గుర్తున్న కొన్ని అలవాట్లను చెప్పి ఆమెను వర్ణించాడు. రమేష్ చెప్పినవన్నీ తన డైరీలో రాసుకున్నాడు హర్నాథ్. సరే, నేను చెప్పినవన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండే. 10 రోజుల్లో నీ రాజుని తీసుకొచ్చి నీకు అప్పగిచ్చే బాధ్యత నాది అని చెప్పి లేచి బయటకు నడిచాడు. ఏం బావా, ఎవరో ప్రొఫెసర్ వచ్చారంట మన ఇంటికి. నీకు తమ్ముడవుతాడట కదా? ఎలా వచ్చింది చుట్టరికం? ఎంతకు అతను వచ్చింది అబ్బాయి పిచ్చి నయం చేయడానికా లేక మిమ్మల్ని చూసిపోవడానికా? లోపలికి వస్తూనే ప్రశ్నల వర్షం కురిపించాడు పరంధామయ్య. పరంధామయ్య గోపాలరావుకి బావమరిది అవుతాడు. పరంధామయ్యకు ఒక్కతే కూతురు, పేరు లలిత. ముద్దుగా లిల్లీ అని పిలుచుకుంటారు. పరంధామయ్య ఎప్పటి నుంచో లిల్లీకి రమేష్కి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు. రమేష్కి పిచ్చి అని తెలిసి కూడా తన కూతుర్ని రమేష్కి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే రమేష్పై ప్రేమ ఉండి కాదు, అతడి ఆస్తి మీద ప్రేమ ఉండి ఈ పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందుకే పరంధామయ్య వారానికి ఒక్కసారైనా వచ్చి రమేష్ని తన అల్లుడిగా చేసుకోవాలని గోపాలరావుని అడగడం, గోపాలరావు వద్దనడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోంది. అయినా పరంధామయ్య పట్టుదల వదలని విక్రమార్కుళ్లాగా తన ప్రయత్నాన్ని తను కొనసాగిస్తూనే ఉన్నాడు. పిచ్చివాడిని అల్లుడిగా చేసుకోవడానికి ఏ తలమాసినవాడు కానీ, ఎంత బుద్ధి తక్కువ వెధవ కానీ ఒప్పుకోడు. నువ్వు ఏదో తోడబుట్టిన చెల్లి మొగుడువని అభిమానంతో నీ మంచి రమేష్ బాగు కోరి నేను వాడిని అల్లుడిని చేసుకుంటాను అని అంటూ ఉంటే వద్దంటున్నావు. అవునులే, కావాలనుకొని 10 సార్లు నీ చుట్టూ తిరగడం వల్ల నేను నీకు అలసైపోయాను. నేనే కనుక కూతురికి బయట సంబంధం చేయదలుచుకుంటే 100 మంది కుర్రాళ్ళు క్యూలో నిలబడతారు వచ్చి అని అక్కసుగా అని పోతాడు పరంధామయ్య ప్రతిసారి.
పరంధామయ్యకు నిజానికి బయట సంబంధం చేయడమేమీ ఇష్టం లేదు. నిజంగానే తనే గనక లిల్లీకి బయట సంబంధం చేస్తే ఇక్కడ రమేష్ లక్షల ఆస్తి జారిపోతుందని తలచి తడవకు వచ్చి గోపాలరావు చేత వద్దనిపించుకుంటూ పోతున్నాడు. కానీ ఈసారి అలా వద్దనిపించుకోకుండా పోవాలని పట్టుదల మీదే వచ్చాడు. దానికి ప్లాన్ కూడా ఆలోచించుకొని వచ్చాడు. బావా, ఈ మధ్య అమ్మాయికి 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండడం లేదు. వంట చేయడానికి కూడా ఒంట్లో ఓపిక లేదు. వంట మనిషిని పెట్టుకుంటే అది సరిగ్గా చేసి ఏడవదు. అందుకని నువ్వేమీ అనుకోకుండా ఉంటే అమ్మాయికి ఒంట్లో బాగు అయ్యేదాకా మేమిద్దరం ఇక్కడే ఉంటాం అన్నాడు పరంధామయ్య. గోపాలరావు ఏం చెప్తాడో అని ఆలోచిస్తూ, పిచ్చి వేష లేకుండా బుద్ధిగా ఉంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు గోపాలరావు. అప్పుడే నౌకరు తెచ్చిన కాఫీ తాగి కూర్చున్నాడు ప్రొఫెసర్ హర్నాథ్. అంతలో గోపాలరావు వచ్చాడు గదిలోకి. కాఫీ తాగారా? గోపాలరావు అడిగాడు లోపలికి వస్తూనే. ఇప్పుడే తీసుకున్నాను. టైం 5 కావచ్చింది. మనం బయలుదేరదామా? పొద్దున్న అనుకున్న చోటుకి అన్నాడు ప్రొఫెసర్ సిగరెట్ పొగను వదులుతూ. ఓ పావుగంట తర్వాత బయలుదేరదాం. ఈ లోపల మీతో 2 మాటలు చెప్పాలి. చెప్పండి అన్నాను హర్నాథ్. ఈ ఊళ్ళోనే మా బావమరిది ఒకడున్నాడు. అతని ఆలోచనలు బుద్ధులు కాస్త వక్ర మార్గంలో ప్రయాణిస్తాయి. అతడికి కూడా ఒక్కతే కూతురుంది. ఎప్పటి నుంచో ఆ కూతురును రమేష్కిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన. చాలాసార్లు నన్ను అడిగి నా చేత కాదనిపించుకున్నాడు. అయినా అతను రమేష్ అందాన్ని మంచితనాన్ని చూసి కాదు ఈ పెళ్లి చేసేది, రమేష్ వెనక ఉన్న ఆస్తిని చూసి. అయినా నేను రమేష్కు ఈ పిచ్చు కుదిరేదాకా పెళ్లి చేయదలుచుకోలేదు ఇప్పట్లో. అతను ఈరోజు తన కూతురికి ఒంట్లో బాగాలేదు, వంట చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందని. అందుకని కూతురుకు బాగా అయ్యేదాకా ఇక్కడే ఉంటానని వచ్చాడు కూతురుతో సహా. అతను ఇక్కడికి వచ్చాడంటే ఊరికే రాడు, ఏదో ప్లాన్ వేసుకునే వచ్చాడు అని నా అనుమానం. అతడు ఇక్కడ ఉండడం వల్ల మీకేమైనా ఆటంకం ఉంటుందేమోనని భయంగా ఉంది. అతన్ని ఇక్కడ ఉండొద్దని చెప్తే నా భార్య బాధపడుతుంది. అందుకని తప్పనిసరి ఉండమనాల్సి వచ్చింది అని ముగించాడు గోపాలరావు. ఏం పర్వాలేదు, అతడి వల్ల నాకేమీ ఆటంకం లేదు. ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా నేను సర్దుకోగలను. నా ఈ వృత్తిలో ఇటువంటివి అనుభవమే. ముందు జాగ్రత్త కోసం ఈరోజునే నా అసిస్టెంట్కి టెలిగ్రామ్ ఇస్తాను ఇక్కడికి రమ్మనమని అన్నాడు ప్రొఫెసర్. ఇక పోదామా అన్నాడు గోపాలరావు. అలాగే అని చెప్పి లేచి డ్రెస్ చేసుకోసాగాడు హర్నాథ్. డ్రెస్ చేసుకోవడం పూర్తి అయిన తర్వాత కిందకొచ్చారు ఇద్దరు. డ్రైవర్ని పిలవనా, లేక మనిద్దరమే పోదామా అన్నాడు గోపాలరావు కారు వైపు నడుస్తూ. డ్రైవర్ అనవసరం, మీకు డ్రైవ్ చేయడం అలవాటున్నట్లయితే మీరే నడపండి, లేకపోతే నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు ప్రొఫెసర్. గోపాలరావు ఫ్రంట్ డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రెండో వైపు నుంచి ప్రొఫెసర్ హర్నాథ్ కూర్చున్నాడు. గేటు దాటాక మెల్లగా నడిచి అక్కడి నుంచి మలుపు తిరిగి వేగాన్ని పుంజుకుంది కారు. అప్పటికి హర్నాథ్ వచ్చి 3 రోజులైంది. ఉదయం 9 గంటల సమయం. హర్నాథ్ రమేష్ గదిలోకి అడుగు పెడుతూ, ఏం రమేష్, ఎట్లా ఉన్నావు? ఇంకా రాజీని గురించి తపస్సు చేస్తున్నావా అన్నాడు నవ్వుతూ. ఏం చేసేది బాబాయ్, మీరేమో నా రాజీ మళ్ళీ ఎక్కడో పుట్టింది అని చెప్పారు. మీరు చెప్పేది నిజమే అయితే త్వరగా నా రాజీని నాకు కనపడేటట్టు చెయ్యండి అన్నాడు రమేష్ దిగులుగా. రమేష్, నువ్వు తొందరపడొద్దే. 1 వారం రోజులు రాజీని గురించి ఆలోచించడమే మానే. నేను నిన్న రాత్రే రాజీ ఆత్మను పిలిచి నా అధీనంలో ఉంచుకొని మాట్లాడాను కాసేపు. రాజీ ఆత్మతో మాట్లాడారా? నన్ను కూడా పిలిచుంటే నేను కూడా వచ్చి మాట్లాడేవాడిని కదా, నన్నెందుకు పిలవలేదు? మధ్యలో అందుకొని మాట్లాడసాగాడు రమేష్. రమేష్, చచ్చిపోయిన వారి ఆత్మలతో మాట్లాడాలి అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అదొక బ్రహ్మ విద్య. ఆ విద్య అభ్యసించడానికి నేను నా వయసులో సగ భాగాన్ని ఖర్చు చేశాను. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం నేర్చుకున్నాను. ఆ సమయంలో ఎవరైనా పక్కనున్నట్లయితే ఏకాగ్రతకు భంగం కలిగి మనకు కావలసిన ఆత్మ దొరకకుండా పోతుంది. అప్పుడప్పుడు నీ రాజీ ఆత్మతో మాట్లాడే అవకాశం అస్సలే ఉండదు అని చెప్పాడు హర్నాథ్. అయితే ఇంతకీ మీరు రాజీతో ఏం మాట్లాడారు అని అడిగాడు రమేష్ ఆతృతగా. రమేష్, నిజంగా నువ్వు అదృష్టవంతుడివే. ఈ జన్మలో కూడా రాజీ మనిషిగాను
అందులో ఆడపిల్లగానే పుట్టింది. ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఉన్న అద్దంకి అనే ఊర్లో నారాయణరావు జానకమ్మ అనే దంపతులకు జన్మించిందట. ఈ జన్మలో కూడా తన పేరు రాజరాజేశ్వరినే అట. అందరూ రాజీ అని పిలుస్తారట అని టూకీగా చెప్పాడు హర్నాథ్. హర్నాథ్ చెప్పిన మాటలు విని ఆనందంతో, బాబాయ్ అయితే త్వరగా నా రాజన్ దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి, నేను చూడాలి, ప్లీజ్ త్వరగా వెళ్ళి తీసుకురండి, తొందర చేయసాగాడు. రమేష్, నేను చెప్పేది విను. ఇప్పుడు ఆ రాజుకి వేరే తల్లిదండ్రులు ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి పూర్వజన్మలో మా అబ్బాయికి స్నేహితురాలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటిగా కలిసి తిరిగారు, కాబట్టి మీ అమ్మాయిని మాకివ్వండి అని మనం అంటే వాళ్ళు అంత తేలిగ్గా మన మాట నమ్మరు, అసలు మన మాట కూడా వినరు. అదీగాక ఇప్పుడు ఈ రాజుకి పూర్వజన్మ జ్ఞానం ఉండదు. కాబట్టి 2 రోజుల్లో నాన్నగారు నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడి రాజుకి పూర్వజన్మ జ్ఞానం తెప్పించి నీ దగ్గరకు తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. అసలు ఇప్పుడు రాజుకి పూర్వజన్మ జ్ఞానం తీసుకురావాలంటే చాలా కష్టం. దానిని గురించి నేను చాలా శ్రమపడాలి. ఇవన్నీ తెలియక నువ్వు తొందరపడితే లాభం ఏమీ లేదు. కాబట్టి నువ్వు 2-3 రోజులు ఓపిక పట్టు అని చెప్పాడు. హర్నాథ్ చెప్పిన మాటలు విని ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలాగా, సరే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు మటుకు నా రాజుని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలే అన్నాడు కుమార్. అలాగే అని రమేష్, కాసిన మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు హర్నాథ్. రమేష్ లేచి వెళ్ళి కూజాలో నీళ్లు గ్లాసులో కొంపుతున్నాడు. హర్నాథ్ జేబులోంచి ఏదో వస్తువు తీసి రమేష్ మంచం కింద మూలగా ఉంచాడు, ఎవ్వరికీ కనపడకుండా. రమేష్ ఇచ్చిన నీళ్లు తాగి మెల్లిగా బయటకు వచ్చేశాడు హర్నాథ్. గోపాలరావు సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఇంతలో హర్నాథ్ వచ్చి గోపాలరావుకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మీ దగ్గర చిన్నప్పుడు రాజీ ఫోటో ఉందా? ఉండాలి, చూస్తానుండండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు గోపాలరావు. 2 నిమిషాల తర్వాత చేతిలో ఒక ఫోటోతో తిరిగి వచ్చాడు. ఆ ఫోటోని హర్నాథ్కి ఇస్తూ, ఈ ఫోటో వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అని అడిగాడు గోపాలరావు. ఈ ఫోటో కొంత ఉపయోగపడుతుంది, మళ్ళీ రేపు తిరిగిస్తాను ఈ ఫోటోను అని రాజీ ఫోటోను జేబులో పెట్టుకున్నాడు హర్నాథ్. బయట ఏదో కారు వచ్చి ఆగిన శబ్దం వచ్చింది. చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకున్న ఒక యువకుడు లోపలికి వచ్చి ప్రొఫెసర్ హర్నాథ్ని విష్ చేశాడు. ఇతను నా అసిస్టెంట్ కుమార్, పరిచయం చేశాడు హర్నాథ్ ఆ నూతన యువకుడిని గోపాలరావుకి. 5 నిమిషాల అనంతరం ప్రొఫెసర్ హర్నాథ్ కుమార్లు కలిసి మేడ మీద గదిలోకి వచ్చారు. తను వచ్చిన తర్వాత జరిగిందంతా వివరించాడు కుమార్కి ప్రొఫెసర్. ముఖ్యంగా నిన్ను పిలిపించింది దేనికంటే, ఇక్కడ మనకొక యాంటీ తయారయ్యాడు, ఆ యాంటీకి నిన్ను యాంటీగా ఉండడానికి అన్నాడు హర్నాథ్ నవ్వుతూ. ఎవరా యాంటీ, ఏమా కదా ఉత్సాహంగానే అడిగాడు కుమార్. పరందామయ్య గురించి చెప్పాడు హర్నాథ్. ఈరోజు ఉదయం పరందామయ్య, లిల్లీ ఇద్దరు కలిసి ఏదో గుసగుసలు ఆడుకోసాగారు. ఈ రాత్రికి ఏదైనా గొడవ జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. ఏం పర్వాలేదు బాస్, నిశ్చింతగా ఉండండి, వాడి సంగతి నేను చూసుకుంటాను కదా అన్నాడు కుమార్. అంతలో ట్రేతో 2 మీల్స్ పట్టుకొచ్చాడు నౌకర్. అర్ధరాత్రి 12 గంటల సమయం. పరందామయ్య ఉన్న గది తలుపులు తెరుచుకున్నాయి. మెల్లిగా లిల్లీ పరందామయ్యలు బయటకొచ్చారు. పరందామయ్య మెయిన్ స్విచ్ ఉన్న వైపే కదిలాడు. కొద్ది సెకండ్లో కరెంట్ ఆఫ్ అయింది. లిల్లీ దగ్గరకు వచ్చి చెవిలో ఏదో గుసగుసలాడి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు పరందామయ్య. లిల్లీ మెల్లగా మేడమెట్ల వైపు కదలసాగింది. చప్పుడు కాకుండా ఒక్కొక్క మెట్టే ఎక్కి రమేష్ ఉన్న గది ముందు ఆగింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. మెల్లిగా ధైర్యం చేసి గది తలుపు మీద చెయ్యి వేసింది. లోపల గడియ వేయలేదు కాబోలు తలుపులు తెరుచుకున్నాయి. చీర కుచ్చుళ్ళు పైకి లాగి పట్టుకొని నెమ్మదిగా రమేష్ మంచం వైపు నడవసాగింది. కరెంట్ ఆఫ్ అవ్వడం వల్ల అంతా చీకటిగా ఉంది. రమేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. రమేష్ మంచం మీద కూర్చుని మెల్లిగా అతన్ని తట్టి లేపసాగింది. రమేష్ ఇటు నుంచి అటు తిరిగి పడుకున్నాడే కానీ లేవలేదు. మెల్లిగా రమేష్ మీదకు వాలి అతడి చెవిలో, రమేష్ లే, నేను రాజీని వచ్చాను అంది. ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రమేష్. అంతా చీకటిగా ఉంది. రమేష్ లే,
నేనొచ్చాను రాజీని అని మళ్ళీ అంది లిల్లీ. రాజీ, మళ్ళీ వచ్చావా? ఎందుకు వచ్చావు? మా బాబాయ్ చూశాడంటే కేకలేస్తాడు, వెళ్ళిపో అని కంగారుగా అన్నాడు మంచం మీద నుంచి లేచి కూర్చుని. లిల్లీ కాసేపు సందిగ్ధంలో పడిపోయింది. అతడికి ఏమి జవాబు చెప్పాలా అని. ఇప్పుడు మీ బాబాయ్ నిద్రపోతున్నాడుగా, తెల్లవారేదాకా మనకు అడ్డే లేదు. నిద్రపోతున్నప్పుడు మీ బాబాయ్కి కాదు కదా, ఆ దేవుడికి కూడా తెలియదు నేను ఇక్కడికి వచ్చానని. అయినా నేను తెల్లారక ముందే వెళ్ళిపోతాను కదా, ఇంకెందుకు భయం అని కూర్చుని ఉన్న రమేష్ని తల మీదకు లాక్కుంది లిల్లీ. రమేష్కి అంతా అయోమయంగా ఉంది. రాజీ, వదులు, లైట్ వేసి వస్తాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా. వద్దు రమేష్, చీకట్లోనే చాలా బాగుంటుంది, లైట్ ఉంటే ఏం బాగుండదు అన్నది లిల్లీ కౌగిలి వెడవకుండానే. పిచ్చిగా ఏదో చేయసాగింది రమేష్ని. రమేష్లో మెల్లగా కామోద్రేకం బయలుదేరింది. మెల్లిగా లిల్లీ కౌగిట్లో సర్దుకుని తన 2 చేతులను లిల్లీ వీపు మీద వేసి గట్టిగా తన వైపు అదుముకోసాగాడు. రమేష్ ఆవేశం అవధులు లేనంత తీవ్రత కాసాగింది. రమేష్ లిల్లీ మీదకు పూర్తిగా జరిగాడు. చటుక్కున ఆమె చీర కుచ్చిళ్లను ఊడబెరికాడు. అప్పటిదాకా కామోద్రేకంలో మునిగిపోయిన లిల్లీ ఒక్కసారిగా విద్యుత్తును తాకిన దానిలాగా పెద్దగా అరిచింది. లిల్లీ అరుపు వినిపించగానే మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు పరందామయ్య. లిల్లీ అలాగే పెద్దగా అరుస్తూ కేకలు పెట్టసాగింది. రమేష్ ఒక్కసారిగా బెత్తరపోయాడు. రాజీ ఎందుకు అట్లా అరుస్తోందో అర్థం కావడం లేదు. లిల్లీని గట్టిగా పట్టుకొని, రాజీ, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది అని కంగారుగా అడుగుతున్నాడు. ఛీ, నన్ను వదులు. ఏదో బావవాన్ని లోపలికి వస్తే బలవంతం చేస్తావా? చీచి, నీకంటే గొడ్డు నయం, పశువు కన్నా హీనమయ్యావు. ఇటువంటి వాడివని తెలిస్తే, అసలు ఇట్లా చేస్తావని తెలిస్తే నీ గదిలోకి వచ్చేదాన్నే కాదు అని ఇంకా ఏమేమో మాట్లాడసాగింది. రమేష్ అప్పుడు చూశాడు లిల్లీని. అంటే ఇప్పటిదాకా రాజీగా ప్రవర్తించింది లిల్లీనా? ఆశ్చర్యంతో పాటు ఆవేశం కూడా వచ్చింది రమేష్కి. అప్పటికే గోపాలరావు దంపతులు, పరంధామయ్య, హర్నాథు, కుమార్ అంతా వచ్చేశారు. రాక్షసి, ఎంత మోసం చేస్తావా? నిన్ను చంపేస్తాను. నా రాజీ పేరు తలవడానికి కూడా నీకు అసలు అర్హతే లేదు. చివరకు ఇంత నీచానికి దిగజారుతావా అని చెయ్యెత్తి లిల్లీని కొట్టబోయాడు. అంతలో పరందామయ్య పెద్దగా అరుస్తూ వచ్చి లిల్లీని పక్కకి లాగి, చీచి, నీ కొడుకు ఎంతటి నీచుడు అని అనుకోలేదు. ఎంత అన్యాయం చేయబోయాడు నా చిట్టి తల్లికి. ఏదో బావ ఇల్లు కదా అని వస్తే ఇదా చేసే మర్యాద? ఇప్పుడు దాని గతి ఏం కావాలి? ఇక దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటారు? పెద్దగా శోకాలు పెడుతూ అరవసాగాడు. అందరూ గదిలోకి రాగానే లిల్లీ జారిపోయిన చీరను కుప్పగా మడిచి పట్టుకొని బాత్రూమ్ వైపు పరిగెత్తింది. తిరిగి పరందామయ్య గొంతు విజృంభించసాగింది. గోపాలరావు దంపతులు కంగారు పడిపోతున్నారు. లిల్లీ చీర సరిగ్గా చేసుకుని వచ్చింది మళ్ళీ అక్కడికి. పరందామయ్య అనే మాటలు వినలేక చెవులు మూసుకొని, పరందామయ్య, ఆపుతావా లేదా? ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావు అంటే నాలిక చీరేస్తాను. అయినా అసలు నీ కూతురు మేడ మీదకి ఎందుకు వచ్చింది? మేడ మీదకి వచ్చిన మావాడి గదిలోకి ఎందుకు రావాలి? సిగ్గులేదా? వయసు వచ్చిన పిల్ల, అర్ధరాత్రి పూట అంటూ గోపాలరావు నోరు చేసుకున్నాడు. అంతలో లిల్లీ అడ్డం వచ్చింది. నేనేం మీ కొడుకు గదిలోకి రాలేదు, ఆయనే నా గదిలోకి వచ్చి, లిల్లీ, కాసేపు నా గదిలో కూర్చుందువు గానిరా, కాసేపు ఏదైనా మాట్లాడుకుందాం, అసలు నిద్రే పట్టడం లేదు అని పిలిచాడు. బావే కదా అని నేను వేరే ఏమీ ఆలోచించకుండా వచ్చాను. వచ్చినందుకు తగిన శాస్తి చేశాడు. చిచి, పాడు మనుషులు, పాడు లోకం. ఎన్నాళ్ళు ఒట్టి పిచ్చి అనుకున్నాను, మద పిచ్చి కూడా ఉందని తెలియదు. నాన్న, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండద్దు, వెంటనే వెళ్ళిపోదాం పద అంటూ బయలుదేరబోయింది. అంతలో కుమార్ అడ్డం వచ్చి, ఆగండి లలితాదేవి గారు, ఇప్పటిదాకా మీ తెలివితేటలు, మీ ఆవేశాలే చూపించారు. కాస్త మా తెలివితేటలు కూడా చూసి ఆ తర్వాత మీరు, మీ నాన్నగారు ఇక్కడి నుంచి నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని రమేష్ మంచం కింద నుంచి ఏవో వస్తువులు బయటికి తీశాడు.
అందరూ దాని వంక ఆశ్చర్యంగా చూశాడు. అది టేప్ రికార్డర్. ఆ రోజు ఉదయం హర్నాథ్ రమేష్ గదిలోకి వచ్చినప్పుడు దానిని అక్కడ పెట్టాడు. అది ఆటోమేటిక్ టేప్ రికార్డర్, బ్యాటరీ సిస్టంతో పనిచేస్తుంది. అంతేగాక 10 గజాల దూరంలో ఏ శబ్దం వచ్చినా అది టేప్ చేసేస్తుంది. శబ్దం ఆగిపోగానే టేప్ పని చేయడం కూడా ఆగిపోతుంది. కుమార్ టేప్ సెట్ని ఆన్ చేశాడు. అంతకుముందు ఆ గదిలో రమేష్కి లిల్లీకి జరిగిన సంభాషణ శృంగారం అంతా స్పష్టంగా వినిపించసాగింది. అంతా విన్న తర్వాత గోపాలరావు ఆవేశంతో కంపించిపోయాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రేయ్ పరందామయ్యా, ఎందుకా నువ్వు ఇక్కడ చేరింది? ఎంత నీచానికి తెగించావు? తక్షణం బయటికి నడు, లేకపోతే తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్! పిచ్చిగా అరిచాడు గోపాలరావు. ప్రొఫెసర్ వంక గుర్రుగా చూశాడు పరందామయ్య. ఆ చూపుల్లో ఎన్నో భావాలు గోచరించాయి ప్రొఫెసర్ హర్నాథ్కి. తన కూతుర్ని తీసుకుని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు పరందామయ్య. రమేష్ ప్రొఫెసర్ వంక కృతజ్ఞతగా చూశాడు. చిక్కటి చీకటిని చీల్చుకుంటూ కారు హెడ్లైట్ కాంతిలో 60 మైళ్ళ వేగంతో దూసుకుపోతోంది బ్లాక్ అంబాసిడర్ కార్. డ్రైవింగ్ సీట్లో హర్నాథ్ కూర్చునున్నాడు. అతని పక్కన గోపాలరావు గారు, అతని భార్య కూర్చునున్నారు. వెనక సీట్లో కరుణ తల్లిదండ్రులు కూర్చున్నారు. డ్రైవ్ చేస్తున్న హర్నాథ్ ఒక్కసారి వెనక్కి తిరిగి కరుణ వైపు చూసి, కరుణ, ఇంతకుముందు నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకున్నావు కదా అన్నాడు. తలకాయ ఆడించింది కరుణ. అంతా గుర్తుంది అన్నట్టుగా. ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమిటి అంటే, చిన్నప్పుడే చనిపోయిన రాజీ అలవాట్లను, పద్ధతులను నువ్వు ఏమాత్రం మర్చిపోకూడదు. అక్కడ అసలు నువ్వు కరుణగానే మసలకూడదు. అసలు నువ్వు కరుణవి అన్న మాట పూర్తిగా మర్చిపోవాలి. ఇక నుంచి నీ పేరు రాజీ. నీలో కొద్దో గొప్పో చనిపోయిన రాజీ పోలికలున్నాయి. రాజీ అని ఎవరైనా పిలవగానే ఎటువంటి ఆలస్యం, కంగారు లేకుండా వెంటనే సమాధానం ఇవ్వాలి. నేను చెప్పినవి మర్చిపోకుండా అక్కడ మసులుకుంటే ఒక మనిషి జీవితాన్ని బాగు చేయడమే కాకుండా ఆ ధనవంతుల ఇంటి కోడలు అయిపోతావు. ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తతతో మెలగాలి. ఇకపోతే చిన్నప్పుడు రాజీ, రమేష్లు కలిసి ఏమేం ఆటలు ఆడుకునేవారు, అవి ఎట్లా ఆడుకునేవారు, ఆ వివరాలన్నీ కూడా గోపాలరావు గారు చెప్పారు నీకు. నువ్వు ఇవన్నీ మర్చిపోకుండా రమేష్కి నీకు ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, చనువు ఉన్నట్టుగా ప్రవర్తించారు. ఇక నుంచి కరుణవు కాదు, రాజేశ్వరివి అంటే రాజీవి అని చెప్పాడు హర్నాథ్. అట్లాగే అన్నట్టు తల ఊపింది కరుణ. హర్నాథ్ తృప్తిగా నవ్వుకున్నాడు. రాజీ, అలా సిగ్గుపడుతూ అక్కడే నుంచుంటామే, రా ఇలా వచ్చి కూర్చో అన్నాడు రమేష్. కరుణ మెల్లగా కదిలొచ్చి రమేష్కి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. రాజీ, నేనంటే నీకు ఇష్టం లేదా? మళ్ళీ అన్నాడు రమేష్. అదేం మాట రమేష్, నువ్వంటే నాకెంతో ఇష్టం కాదు, ఎంతో ప్రేమ. అందుకే నేను చచ్చిపోయినా మళ్ళీ నీకోసం పుట్టి నిన్ను చేరుకున్నాను. ఇక మళ్ళీ మన ఇద్దరిని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. ఏనాడో మనం చేసుకున్న పాపం వల్ల ఈ 16 ఏళ్ళు విడివిడిగా బ్రతికాం. ఇప్పటి నుంచి మన ఇద్దరికి మంచి రోజులు వచ్చాయి. అందుకనే ఈరోజు ఇలా ఆనందంగా కలుసుకున్నాం అంది రాజీగా ఉన్న కరుణ. పోనీలే రాజీ, జరిగిందంతా మర్చిపో. ఇప్పటికైనా మన ఇద్దరం ఒకటయ్యాం. రాజీ, నువ్వు ఆ రోజున బావిలో పడగానే నేను కూడా బావిలోకి దూకి నిన్ను పైకి తీసుకొద్దామని అనుకున్నాను. కానీ అప్పటికి నేను చిన్న పిల్లవాడిని కదా, ఈత రాదు. ముసలి పంతులు మన బడి పక్కనే ఉన్న రామయ్యని పిలుచుకొచ్చి బయటకు తీయించాడు నిన్ను. కానీ అప్పటికే నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావని తెలిసి నేను ఎంత ఏడ్చానో తెలుసా? సరిగ్గా 10 రోజులు అన్నం కూడా మానేశాను. దాంతో మా అమ్మ నాన్న వాళ్లకు చాలా భయం వేసింది. నేను కూడా చచ్చిపోతాను అని అనుకున్నారు అంతా. చాలామంది డాక్టర్లకు చూపించారు నన్ను. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మనిషిగా అయ్యాను. తర్వాత 10 ఏళ్లకు నాకు నువ్వు కనిపించావు. ఆ మాట మా నాన్నకు చెప్తే నాకు దెయ్యం పట్టిందని భూత వైద్యులని పిలిచి నాకు భూత వైద్యం కూడా చేయించారు. వాళ్ళెవరూ నా దెయ్యాన్ని వదలగట్టలేకపోయారు. అసలు నిజంగా నాకు దెయ్యం పడితే కదా
నువ్వేమో నాకు కనిపించి మిగతా ఎవ్వరికీ కనిపించావు. నేను ఎప్పుడు నిన్నే కలవరిస్తూ కూర్చునేటప్పటికీ నాకు పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు. ఇంతకాలానికి ఇప్పుడు మా బాబాయ్ ఫారెన్ నుంచి నా కోసం వచ్చి నా బాధను అర్థం చేసుకుని నిన్ను వెతికి తీసుకొచ్చాడు. నిజంగా మా బాబాయ్ చాలా మంచివాడు, కాదు దేవుడు అని ఇంకా ఏవేవో చెప్పుపోతున్నాడు రమేష్. కొడుతూ వింటోంది కరుణ. రమేష్ చెప్పడం ఆపి, నువ్వేం మాట్లాడకుండా అంతా నా చేతనే మాట్లాడేస్తున్నావే. చిన్నప్పుడు కూడా ఇంతే, నేను 10 మాటలు మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడేదానివి అన్నాడు రమేష్. నేనేం మాట్లాడను, అంతా నువ్వే మాట్లాడేస్తున్నావు అంది కరుణ. సరే, నేను ఆపేస్తాను, నువ్వు మాట్లాడు. మర్చిపోయాను, ఆ రోజు నువ్వు బావిలో పడ్డప్పుడు నీకేమనిపించింది? అమ్మో, అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అని మళ్ళీ చెప్పసాగింది. బకెట్తో పాటు నేను కూడా బావిలో పడ్డాను. పడుతున్నప్పుడు పెద్దగా అరుద్దామనుకున్నాను, కానీ గొంతు పెకల్లేదు. నీళ్లలో పడగానే మునిగిపోయాను, కానీ ఎవ్వరూ కూడా నన్ను బయటికి తీయలేదు. అడుక్కి వెళ్ళిపోయాను. అప్పుడు నాకు ఊపిరి ఆడలేదు. ఊపిరి ఆడక నోరు తెరిచాను. ఒక్క నిమిషంలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నాకు ఇంకేమీ తెలియలేదు. అంటే చచ్చిపోయాను. ఆ మాట అంటున్నప్పుడు నిజంగానే ఏడుపొచ్చింది కరుణకు. ఇక ఆ పైన మాట్లాడడానికి వీలు లేకుండా గొంతు పూడుకుపోయింది. సారీ రాజీ, జరిగిందంతా గుర్తు చేసి నిన్ను ఏడిపిస్తున్నానే, అంత మర్చిపో, ఇంకెప్పుడు జరిగిపోయిన విషయాలు కదిలించనే అన్నాడు రమేష్ బిక్కుమొహం వేసుకుని. రమేష్కి కూడా సంఘటన జ్ఞాపకం వచ్చి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. కరుణ పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని రమేష్ వంక చూసింది. రమేష్ కళ్ళల్లో కూడా నీళ్లుండడం చూసి తను కుర్చీలోంచి లేచి రమేష్ కళ్ళు తుడుస్తూ, ఏంటిది రమేష్, నాకు చెప్పి నువ్వేడుస్తున్నావా అంది. రమేష్ హృదయం ఇప్పుడు తేలికపడింది. ఇప్పుడు చాలా హుషారుగా ఆనందంగా ఉన్నాడు. అది చూసి కరుణ తృప్తిగా నెట్టూర్చింది. తన ప్రయత్నం సఫలీకృతం అయినందుకు. ఇదంతా చాటుగా గమనిస్తున్న గోపాలరావు భార్యకి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరుణ రమేష్ కళ్ళు తుడుస్తున్నప్పుడు అతడి కణత మీద ఉన్న గాయాన్ని చూసి, రమేష్ ఏంటిది, చిన్నప్పుడు జామి చెట్టు మీద నుంచి పడ్డప్పుడు తగిలిన దెబ్బ, దాని తాలూకు మచ్చ కదూ అంది. అది గోపాలరావు చెప్పాడు కరుణకు ఆ మచ్చను గురించి. అవును రాజీ, ఆ మచ్చ అట్లాగే ఉంది, ఆ మచ్చ మాసిపోలేదు. అంటే ఈ మచ్చ గురించి కూడా నీకు ఇంకా జ్ఞాపకం ఉందా అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా. ఈ ఒక్క మచ్చ గురించే కాదు, ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అన్నది కరుణ అమాయకం నటిస్తూ. గోపాలరావు భార్య సుశీల లోపలికి వచ్చి, అమ్మాయి రాజీ, అబ్బాయి నువ్వు భోంచెద్దురుగాని రండి అని చెప్పి వెళ్ళిపోయింది. పదరాజీ భోంచేసేద్దాం అన్నాడు రమేష్ కరుణ చేయి పట్టుకొని కుర్చీలోంచి లేస్తూ. రమేష్ కరుణ బయటకొచ్చి ఇద్దరు వంటగది వైపు నడిచారు. గంట తర్వాత రమేష్ కరుణ ఇద్దరూ కలిసి బయటకొచ్చి కారులో కూర్చున్నారు. గోపాలరావు గారి భార్యకు రమేష్ కరుణ జంటగా సినిమాకి వెళ్ళడం చూసి మనసు ఆనందంతో ఊగిసలాడింది. సినిమా చూసి హాల్లోంచి బయటకు వస్తూ, ఎలా ఉంది సినిమా అని అడిగాడు రమేష్. పర్వాలేదు అంది కరుణ. రమేష్ కరుణ ఇద్దరు కారులో ఎక్కబోతుండగా పరంధామయ్య కనిపించాడు. ఎరా సినిమాకి వచ్చావా అని పక్కనున్న కరుణను చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా. రమేష్ ముందుకు జరిగి ఈ గొడవేం పట్టించుకోనట్లుగానే మాట్లాడాడు. మామయ్య, నీకు తెలియదు కదూ, ఈ అమ్మాయి ఎవరో కాదు, చిన్నప్పుడు చచ్చిపోయిన నా రాజీ. మా బాబాయ్ చాలా కష్టపడి మళ్ళీ జన్మ ఎత్తిన నా రాజీని కనుక్కొని తీసుకొచ్చాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అన్నాడు రమేష్. ఒక్కసారిగా పరందామయ్య గుండెల్లో అగ్ని జ్వాలలు రేగాయి. ఆ అగ్ని జ్వాలలు అతడి కళ్ళలో నుండి నిప్పు కణాలుగా రాలుతున్నాయి. అతడి ముక్కు పుటాలు ఒక్క క్షణం అదిరినాయి. అవన్నీ బయటకు కనిపించనీయకుండా, రమేష్ నువ్వు నిజంగానే పిచ్చివాడివిరా అన్నాడు. మామయ్య, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? లేకపోతే ఏంట్రా, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అన్నది ఉత్తమాట. మీ బాబాయ్ నిన్ను మోసం చేశాడు. ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి నీ కంటగట్టి దాని ద్వారా నీ ఆస్తి అంతా కాజేయాలి అని అనుకుంటున్నాడు. మీ బాబాయ్ చేసేదంతా మోసం, మాయ. ఆ మాయలో నువ్వు మీ నాన్న చిక్కుకున్నారు.
ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దాన్ని వదిలేసి నా లిల్లీని చేసుకో. నాకున్న ఆస్తి కూడా నీకే ఇచ్చేస్తాను. నీకోసం లిల్లీ రాత్రింబవళ్ళు కలవరిస్తోంది. నువ్వు గనక ఇంకో పెళ్లి చేసుకున్నావంటే అది ఇంత విషం మింగి చచ్చిపోతుంది. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు పరందామయ్య. మామయ్య! ఆవేశంగా పిచ్చిగా అరిచాడు రమేష్. అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయి, ఇంకోసారి నీ మాయ కబుర్లు పిచ్చి మాటలు మాట్లాడావంటే నీ నాలిక చీరేస్తాను బెగ్గరగా అరిచాడు రమేష్. అప్పటిదాకా పరందామయ్య అన్న మాటలు విని అవమానంతో కుచించుకుపోయిన కరుణ, రమేష్ రా ఇంటికి పోదాం, అనవసరంగా రోడ్డు మీద గొడవ దేనికి అంటూ రమేష్ని చేయబట్టి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది. కారు బయలుదేరింది. కరుణను చూసి పై కండువాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని గట్టిగా దులిపి భుజానేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు పరందామయ్య కోపంగా. రాత్రి 12 గంటల సమయం. సినిమాకి వెళ్ళిన తర్వాత కుమార్ రమేష్ గదిలోకి వెళ్ళి బ్యాటరీ సెల్స్తో పనిచేసే చిన్న మైకుని అమర్చాడు. ఆ మైకుకు సంబంధించిన స్పీకర్లను ఒకటి రమేష్ మంచం దగ్గర, రెండోది బాల్కనీలోనూ అమర్చాడు. మైకు డూమ్ని తన గదిలో పెట్టుకున్నాడు. అంటే రమేష్ గదిలో ఏ చిన్న శబ్దమైనా అది తమ గదిలోకి వినిపిస్తుంది. మైక్లోంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ హర్నాథ్కి అప్పటికే బాగా నిద్రపట్టింది. కుమార్కి నిద్ర పట్టక అటు ఇటు దొరలసాగాడు. మైక్లోంచి వచ్చే శబ్దాలు విని కుమార్ చెవులు నెక్కబడుచుకున్నాయి. రమేష్ గదిలోంచి మైక్ ద్వారా చిన్న చిన్న మూలుగులు వినబడ్డాయి. ఆ మూలుగులు ఎవరితోనో కలబడుతున్నట్టుగాను, గింజుకుంటున్నట్టుగాను, ఏదో పెద్ద బరువును మోస్తున్నట్టుగాను వినపడసాగాయి కుమార్కి. వెంటనే మంచం నుంచి లేచాడు కుమార్. రమేష్ గదిలోంచి ఏదో కింద పడ్డట్టు శబ్దమైంది. డ్రాయర్స్ ఒరుగులోంచి రివాల్వర్ తీసుకొని హర్నాథ్ని లేపి బయటకు పరిగెత్తి రమేష్ గది దగ్గరకు వచ్చి తలుపులు తోశాడు. కానీ తలుపులు తెరుచుకోలేదు. తను తలుపులు తట్టి కూడా ప్రయోజనం లేదు అని అనుకుని కిటికీలోంచి లోపలికి చూశాడు. అప్పుడే ఏవో ఆకారాలు బాల్కనీలోంచి కిందకి దూకడం కనిపించింది. వెంటనే మెట్ల మీద నుంచి రివ్వున పరిగెత్తి బయటకు వచ్చాడు. ఏదో కార్ స్టార్ట్ అయి మేడ వెనకాలి తోటలోంచి మెయిన్ గేటు వైపు రాసాగింది. చేతిలోని రివాల్వర్ని పొజిషన్లో పట్టుకొని చెట్టు చాటును నక్కాడు కుమార్. కార్ పోర్టికోలో మలుపు తిరిగి గేటు వైపుకి వెళ్లే సమయంలో కుమార్ గురి చూసి కారు బ్యాక్ టైరును బరస్ట్ చేశాడు రివాల్వర్ బుల్లెట్తో. కీచుమంటూ ఆగిపోయింది కార్. రివాల్వర్ పేలిన శబ్దానికి గోపాలరావు తదితరులు బయటకొచ్చారు. అందరూ బుద్ధిగా వచ్చి లొంగిపోండి, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అన్నాడు కుమారు పెద్దగా కారులోని వాళ్లను ఉద్దేశించి. కానీ ఎవ్వరూ కారు దిగలేదు. మరికొద్దిసేపట్లో పోలీస్ వ్యాన్ లోపలికి వచ్చి ఆగింది. వ్యాన్లోంచి ఇన్స్పెక్టర్ దిగాడు గబగబా. ఆయన వెనకాలే 4 కానిస్టేబుల్స్ కూడా దిగొచ్చారు. మీలో హర్నాథ్ గారు ఎవరు ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. నేనే అంటూ ముందుకొచ్చాడు ప్రొఫెసర్ హర్నాథ్. మీరేనా మాకు ఫోన్ చేసింది అడిగాడు ఇన్స్పెక్టర్. అవును నేనే. అదిగోండి ఆ కారులో దాక్కున్నారు, వెళ్ళి అరెస్ట్ చేయండి అన్నాడు కారు వైపు చూపిస్తూ. అప్పటిదాకా కారులో దాక్కున్న 4 వ్యక్తులను పోలీసులు లాక్కొచ్చారు వెలుతురులోకి. ఆ 4లో ఒకతను పరంధామయ్య. మిగతా 3 ఆ ఊర్లో పేరు మోసిన గూండాలు. మెనీ థ్యాంక్స్ ప్రొఫెసర్జీ. రేపు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. పరందామయ్యతో సహా మిగిలిన 3 కూడా అరదండాలు తగిలించి వ్యాన్లోకి ఎక్కించుకున్నారు. అప్పటిదాకా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్న గోపాలరావుకు ఇవేం అంతుపట్టక అయోమయంలో పడ్డాడు. ప్రొఫెసర్ హర్నాథ్ కార్ దగ్గరకు వచ్చి తలుపు తీసి చూశాడు. లోపల రమేష్, కరుణ ఇద్దరు స్పృహ లేకుండా పడున్నారు. వాళ్ళిద్దరిని ఆ స్థితిలో చూసి గోపాలరావు, హర్నాథ్ గారు, ఏంటిది వీళ్ళెందుకు ఇలా పడున్నారు, అసలు ఇందాక గొడవ ఎందుకు జరిగింది అడిగాడు కంగారుగా. మీరేం కంగారు పడకండి, వీళ్ళిద్దరికి క్లోరోఫామ్ వాసన చూపించి స్పృహ తప్పించారు. మిగతా కథ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ముందు మీరు వెళ్ళి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించండి అన్నాడు. రమేష్ని, కరుణని కారులోంచి బయటికి తీసి చేతుల మీద లోపలికి మోసుకెళ్లారు వాళ్ళు. ప్రొఫెసర్ హర్నాథ్
కుమారులు తమ గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సమయం రాత్రి 3 గంటలు దాటింది. గోపాలరావు డాక్టర్ని పంపించి మళ్ళీ ప్రొఫెసర్ ఉన్న గదిలోకి వచ్చాడు. హర్నాథ్ గారు, పరంధామయ్య చెడ్డవాడని తెలుసుగానే మరీ ఇంతటి దుర్మార్గుడు అని తెలియదు నాకు. అయినా అతను ఎందుకు చేశాడు ఈ పని అడిగాడు గోపాలరావు. అప్పుడు చెప్పసాగాడు హర్నాథ్. నేను మొదటిసారి పరంధామయ్యను చూసినప్పుడే అతని మనస్తత్వాన్ని గ్రహించాను. అతడు అనుకున్నది జరగాలి, అది జరగకపోతే బలవంతాన్నైనా బెదిరించి గాని తన పని చేసుకుపోయే రకం. అతను ఏదో దుర్మార్గపు పని చేస్తున్నాడని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. కానీ అతడు ఎప్పుడు తన పని చేస్తాడో తెలియదు. అందుకోసమని రమేష్ గదిలో బ్యాటరీ సిస్టంతో పనిచేసే మినీ మైక్ సెట్ను రహస్యంగా పెట్టాను. దాని ద్వారా రమేష్ గదిలో ఏం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుస్తుంది. రమేష్, కరుణ సాయంత్రం మొదటి ఆట జీవన తరంగాలు సినిమాకి వెళ్ళారు. ఆ సినిమాకే వచ్చాడు పరంధామయ్య కూడా. రమేష్కు పరంధామయ్యకు చిన్న గొడవైంది, మనం తీసుకొచ్చిన రాజీ గురించి. పరంధామయ్య జీవన్ తరంగాలు సినిమా చూసిన తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ సినిమాలో ఇదే మాదిరిగా హీరోయిన్కి హీరో క్లోరోఫామ్ వాసన చూపించి కారులో ఎత్తుకుపోయి ఒకచోట పెళ్లి ఏర్పాట్లు చేయించి హీరోయిన్ని స్పృహ లేని సమయంలో తనతో పాటు పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించేస్తాడు. తాళి కట్టేటప్పుడు ఫోటో తీస్తాడు. అదేవిధంగా రమేష్ చేత లిల్లీకి తాళి కట్టిస్తే ఆ సమయంలో ఫోటో తీయించి ఆ ఫోటోలు తీసుకుని కోర్టుకెళ్ళి నీ కొడుకుని అల్లుడుగా చేసుకుందాము అని ప్లాన్ వేశాడు. ఆ తర్వాత అతని ద్వారా మీ ఆస్తిని కాజేయొచ్చు. కానీ ఇక్కడ మేం చేసిన ఏర్పాట్లు అతడికి తెలియవు. సరాసరి వచ్చి బోన్లో పడ్డాడు. నిజంగా పరంధామయ్య తెలివి తక్కువవాడు. అతన్ని చూస్తే నాకు జాలేస్తోంది. అతడికి ముందు చూపే గాని వెనక చూపు లేదు అని చెప్పడం ముగించాడు ప్రొఫెసర్ హర్నాథ్. అంతా విని ఆశ్చర్యపోయాడు గోపాలరావు. ఇకపోతే నేను వచ్చిన పని అయిపోయింది. రేపే నేను విజయవాడ వెళ్తాను. వెళ్లే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు ప్రొఫెసర్. చెప్పండి. మీరు సాధ్యమైనంత త్వరలో కరుణకు రమేష్కి పెళ్లి చేసి ఆ తర్వాత మీరిద్దరు ఇక్కడి నుంచి మకాం మార్చేసి ఏ దూర ప్రదేశమో వెళ్ళిపోయి అక్కడ కాలం గడపండి. అదే మీరు గనక ఇక్కడ ఉన్నట్లయితే ఎప్పటికైనా కొన్ని చీడ పురుగులు అతడి మెదడును తొలచి రాజీ నకిలీ జన్మన్ గురించి భయపెడతాయి. అదే గనక జరిగితే రమేష్ మళ్ళీ మీకు దక్కడు. కాబట్టి నేను చెప్పింది చేయండి, సాధ్యమైనంత త్వరలో. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. మాకున్నది వాడొక్కడే కొడుకు. వాడి బాగు గురించి ఎక్కడికైనా ఎంత దూరమైనా పోతాను అన్నాడు గోపాలరావు. ఇక్కడ ఇక నా పని అయిపోయింది కాబట్టి నేను కుమార్ రేపు ఉదయమే ప్రయాణం అయిపోతాం. దయచేసి మా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు ప్రొఫెసర్ హర్నాథ్. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా కొడుకుని బాగు చేయడమే కాకుండా వాణ్ణి పెద్ద ఆపద నుంచి కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు గోపాలరావు. ఇందులో నన్ను పొగడాల్సిందేమీ లేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. గుడ్ నైట్. ఇక వెళ్ళి పడుకోండి. రేపు మళ్ళీ ఉదయం కలుద్దామంటూ బెడ్ మీదకు వాలాడు ప్రొఫెసర్ హర్నాథ్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల ఈ కథ కొంతమందికి చూపించబడుతుంది. ఫ్యామిలీ కథని పూర్తి నవలగా ఒకే భాగంగా రిలీజ్ చేస్తున్నాను. అది కూడా మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.